యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఇప్పుడు టైం చూసుకుంటే చూడండి 8:30 అవుతుంది దగ్గర దగ్గర. సో 9:30 కల్లా పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అని ఉంటది. అసలు మొత్తం ప్రపంచం మొత్తంలో హ్యాపీయెస్ట్ లైన్, అసలు ప్రతి ఒక్కరు సంతోషపడే లైన్ ఏదైనా ఉందిరా అంటే అది ఖచ్చితంగా ఒక పటాయా స్ట్రీట్ లో మనకి S9 స్ట్రీట్ అని ఉంటది. సో అది ఒకటే. సో వాకింగ్ స్ట్రీట్ వెళ్దాం ఫస్ట్. అక్కడ ఉన్న విజువల్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇంకా ఇక్కడ అసలు స్కామ్స్ ఎలా జరుగుతాయి, మనము ప్రాపర్ గా బడ్జెట్ లో ఎలా ఎవరిని తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా చూపిస్తాను. అసలు ఆటగాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, అసలు ఆటలు ఎలా ఆడొచ్చు అనే దాని గురించి ఫుల్ గా ఉంటది. సో ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫ్యామిలీతో లేదంటే ఇలా పిల్లలతో కలిసి మాత్రం చూడమాకండి. ఇది 18+ ఉన్నోళ్ళు మాత్రమే చూడాల్సిన వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు చూడని బ్యాంకాక్ పటాయా అని నేను చూపిస్తాను మీకు. ఇంకా పక్కన స్ట్రీట్ లోనే ఉన్నాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్తే కనపడతారు. నా కెమెరా తీయడానికి భయం ఉంది ఏమైనా అంటారేమో అని, అయినా కూడా రికార్డ్ చేస్తారు. చూడండి, చాలా బాగుంటది. చూస్తున్నారు కదా ఈ లైన్, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎండ్ వరకు అలానే ఉంటది. కాకపోతే మధ్యలో వీడియో తీయనియరు మనల్ని, అదొకటే ప్రాబ్లము. నేను వీడియో తీసి చూపిద్దాం అనుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనియరు. చూద్దాం, అయినా చూసుకోవచ్చు ఎలా ఉంటుందో. మనల్ని ఎవరు కదిలియరు. సో మనల్ని ఎవరు కదిలియరు అనమాట. ఇక్కడ చాలా తక్కువ మందే కదిలిస్తారు, ఎందుకంటే వీడియో తీస్తున్నాం కాబట్టి. మీరు నా వెనక అటు ఇటు చూసుకోవచ్చు అనమాట ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషను. సో ఫుల్ ఉంటారనమాట. ఇంకా వీళ్ళేందో సగానికి సగం మంది వీడియోస్ తీయడానికే ఉన్నారు ఇక్కడ. ఎవరు వెళ్ళట్లేదు, ఎవరిని కదిలియట్లేదు. నాకు తెలిసి నైట్ అయితే కదిలిస్తారు. అసలు మనల్ని ఎక్కువ కదిలియట్లేదు. ఎందుకంటే ఇంకా చెప్తున్నాను కదా, మనం కొంచెం ఊపులో ఉండాలి. మన నార్మల్గా ఉంటే కుదరదు ఇక్కడ. సో మనం కొంచెం ఊపులో ఉండి ఊపు చేస్తూ ఉంటే గట్టిగా ఉంటుంది. చూద్దాం. చాలా తక్కువ మంది. సో అయిపోయింది. ఇలాగా ఈ ఎండ్ వరకు ఉంటది. సో ఇంకా ఈ ఎండ్కి వస్తే అయిపోయినట్టే. ఇదే లైన్, ఈ లైన్ మొత్తం ఉంటారు. ఈ ప్యాంట్ చూసారు ఎలా ఉందో. ఇది చూసి ఒక్కళ్ళు కూడా దగ్గరికి రావట్లేదు, డబ్బులు లేవేమో అనేసి. కానీ ఇది అలా వేసుకున్నా, నేను చేసేదేం లేదు, ఎంజాయ్ చేయడమే. ఇంకా అందరూ చూసేదే ఇది పటాయా బీచ్. సో నైట్ టైం ఇక్కడ వచ్చి కూర్చొని ఓ బ్యాచ్ ఉంటే చల్లగా ఒక 30-40 బీర్లు పట్టుకొని వేసి అప్పుడు పోతే కొంచెం ఫన్ ఉంటుంది. ఒక నుంచి దిగితే ఏముండదు, మీకు చూపించడం తప్ప. ఎనీహో మీకు చూపిద్దాం. మంచి రోజులు వస్తాయి, తిరిగే రోజులు వస్తాయి, అప్పుడు తిరుగుదాం అనేసి అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఫ్రీలాన్సర్స్ అనేసి అంటారు. వీళ్ళని వీడియో తీయనియరు, కానీ తీయడానికి నేను ట్రై చేస్తాను దగ్గరికి వెళ్ళి. వీళ్ళు ఏంటంటే చాలా తక్కువగా వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు బాబులోకి వెళ్ళి చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా బీచ్ పక్కన రోడ్డు. సో ఈ రోడ్డు మీ నుంచి నడుచుకుంటూ నేను ఎక్కడ దాకా వెళ్తా అంటే అక్కడ దాకా వెళ్తా. అక్కడ ఒక వాకింగ్ స్ట్రీట్ ఉంది, అది కవర్ చేద్దాము. సో ఈ బీచ్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు మంచి వాళ్ళు కనపడతారు, ఫ్రీలాన్సర్స్. సో వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను, అడుగుతాను, చూద్దాం ఏమవుతుందో. ఇది డ్రెస్సులు ఇవన్నీ కానీ మనకి టీషర్ట్లు ఉంటాయి, కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు డబ్బులు అనేసి ఆలోచిస్తున్నా. యాక్చువల్ కొనాలి, మన టీషర్ట్ బాగాలేదు. చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది, ఇది తీసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత అన్నీ అయ్యో వస్తాయి.
ఇక్కడ ఈ కూల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాము. ఇదేం లేదు, జస్ట్ కూల్ డ్రింకే, కొంచెం తాగితే ఎనర్జీ వస్తుందని తాగుతున్నా అంతే. మన ఇష్టం, రోడ్డు మీద రావచ్చు, బీచ్ మీద పడుకోవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఇంకా ఫ్రీ లైఫ్ ఉంటుంది. అమ్మాయిలు మాత్రం చాలా బాగున్నారు నాయన. డబ్బులు కూడా తక్కువే అడుగుతున్నారు మన వాళ్ళు చాలా మంది ఇక్కడికి. అందుకే వచ్చేది థాయిలాండ్ అని ఊరికే కాదు అనేది. సో ఈ పనులు చేయడానికి వస్తారు నా యాళ్ళు. చూద్దాం ఇంకా ముందు. సాయంత్రం 12-1 అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడంతా 9-10 అయింది. ఇంకా చూపిస్తా. ఇలా ఉంటుంది వ్యూ ఇక్కడ. ఇది చూడండి, ఇది ఏమైనా వేసుకుందా? అసలు ఏం వేసుకోలేదు. ఫుల్ పార్టీ వైపే. బ్యాచ్ ఉంటే గోల్ చేసేస్తారు, బ్యాచ్ లేదు కాబట్టి గోల్ లేదు. వాళ్ళు చూడు కొట్టుకుంటారు. ఆడేదో అంటుండు. బర్గర్ కింగ్ ఉంది ఇక్కడ. ఏమైనా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. లోపలికి వెళ్ళి చూస్తాను, తింటాను. చూస్తున్నారు కదా, ఇదే సెంటర్ పటాయా మాల్ ఇది. అండ్ ఇది పోలీస్ స్టేషన్. పటాయాలోనే పోలీస్ స్టేషన్ అనమాట. మనకి ఎలాంటి కేసు వచ్చినా ఇక్కడికి రావచ్చు. మనం చేసేదేం లేదండి, ఊరికే చూడటం మాత్రమే. దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీడియో తీసుకుంటే ఒప్పుకోవట్లేదు. వీళ్ళు చెప్తున్నారు 1000 బాతులు 2000 బాతులు చెప్తున్నారు. అది కూడా 1 అవర్కి. వీడియో మాత్రం తీయనివ్వట్లేదు. సో అందుకే వాళ్ళని వీడియో తీయలేకపోతున్నా. 4-5 కదిలిచ్చాను. చూద్దాం, ఎక్కడైనా ఆప్షన్ దొరికితే తీస్తా. ఇక్కడ 7-11కి వచ్చాను. ఏమైనా బడ్జెట్లో దొరుకుతాయేమో అని చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క కారం ఉంది ప్యాకెట్ కూడా. 18 బాటిల్ ఉంది. ఓ అమ్మ 23 బాటిల్ ఉంది. దీనివల్ల 10 బీర్లే వస్తాయి. అయ్యే తాగవచ్చు చల్లగా. ఈ కొనాల్సిన అవసరమే లేదు. ఇంత డబ్బులు ఉంటే ఇంకెక్కడరా మరి. చక్రాలు మా ఇంట్లో మా అమ్మ చేసి పంపించింది. అది మేము తెచ్చుకోకుండా హాస్టల్లో పెట్టొచ్చా. చూద్దాం, ఏదో ఒకటి తీసుకుంటా. స్టఫ్ కోసం కావాలి కదా. ఇదేంటో తెలియదు కానీ 6 బాతులే అంట. ఇది తీసుకుందామని ఆలోచిస్తున్నా. ఎందుకు ఊరికే గోలా. ఇది చూడండి, ఇక్కడ 2 కలిపి 79 ఉంది. నేను ఒక్కటే 60 రూపాయలకి తీసుకున్నా. అక్కడ 60 బాతులకి తీసుకున్నా. ఒకటి ఇక్కడ 40 రూపాయలు, అంటే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం మన దగ్గర. ఇవి మూసుకొని ఇక్కడ 2 ఉన్నాయి. అవి 2 తీసుకొని పోదామని అనుకుంటున్నాను. ఇవి ఒక మ్యాగీ ఒకటి తీసుకున్నాను అంతే. ఇంకా వెళ్ళిపోవడమే చల్లగా. బడ్వైజర్ కూడా ఉంది రేటు. ప్రశాంతంగా 66 బాతులు ఉంది. ఆడ బయట అయితే వేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. బఠానీలు మా ఊర్లో 10 రూపాయలు కదరా. ఇక్కడ చూడండి 39, అంటే కనీసం 90 రూపాయల నుంచి 100 రూపాయలు దాగుంటాయి. అది ఒకటి ఏళ్ళగా ఉందాం చెప్పు. 100 రూపాయలు పెట్టేది. ఇంత డబ్బులు పెట్టలేమే. ఇక్కడ ఫుడ్ ఉంది, అది శాండ్విచెస్ ఇవి తీసుకుందాం రండి. ఈ ఒక 2 తీసుకున్నాను. ఇంకా తక్కువలో అయిపోతుంది అనేసి చూద్దాం. 100 బాతులు అయిపోయాయి ఓన్లీ బీర్ల కోసం. 100 అంటే 200 అనుకోండి. ఇంకా సరదాగా 250 రూపాయలు దాకా అయిపోయి ఉంటాయి అంతే. మనం సైడ్తో కంపేర్ చేసుకుంటే తక్కువే, బట్ అంతా తక్కువే. కాకపోతే నేను బయటకు వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఖర్చు చేయాలనేసి అలా ఖర్చు చేస్తాను. ఎనీ తీసుకున్నాం, బీచ్ పక్కకు పోయి కూర్చుందాం పదండి. చూడండి, ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి గీర్లు తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు కూర్చొని తాగుతుర్రు. ఇంకంతే, ఇంకేం చేసేలేదు. సరదాగా ఎంజాయ్ చేయడమే. ఊరికి గోల్ ఎందుకు, మనం కూడా పోయి కూర్చుందాం ఒక మూల. ఇక్కడ చేపలు కూడా ఇస్తున్నారు. 50 బాటిల్ అంట ఇది ఒక చేప. సో ఒక చేప తీసుకుంటే 50 బాటిల్. ఇక్కడ ఒక షో కూడా చేస్తున్నారు. చల్లగా కూర్చొని చేద్దాం, తర్వాత చూద్దాం ఏమైతే అది. చూడండి, వీళ్ళు ఒక షో కూడా చేస్తున్నారు. ఇక్కడ మందు ఉంది, ఇంకా తాగటమే. అయిపోవటానికి వచ్చింది ఆల్మోస్ట్. ఇందాక నుంచి కూర్చొనే ఉన్నాను ఇక్కడ. సో ఇది అయిపోగానే మనం మళ్ళీ ఇందాక ఎక్కడి నుంచి అయితే వచ్చామో నైట్ లైఫ్ మొత్తం చూపిస్తాను. ఇంకొంచెం సేపు ఉండండి, అసలు వేరేలాగా ఉంటుంది అనమాట నైట్ లైఫ్. అది మీరు చూస్తారు. తిరగడం అంతా అయిపోయింది. మళ్ళీ రోడ్ ఎక్కాను, మళ్ళీ దారి పట్టాను. కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. చూద్దాం. ఇక్కడ సైడ్కి ఇలా ఉన్నారు కదా, వీళ్ళందరూ వీళ్ళే అనమాట. వీళ్ళకి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే ఒప్పుకోవట్లేదు. మరి దూరం నుంచి తీయేస్తే ఇలా అవుతుంది పరిస్థితి. ఇంకేం చేయాలి నేను, చెప్పండి మీరే. దగ్గరికి వెళ్ళి తీస్తే ఒప్పుకోవట్లేదు వీళ్ళు. డబ్బులు చూడు, వీడు మాట్లాడుతుంది ఏంటో అనేసి.
అలా ఉంటుంది. మళ్ళీ మనం స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈసారి వీడియో ఎవరు చెప్పినా ఆపేదే లేదు. నీ అమ్మ లాస్ట్ దాకా పోతాను. ఏదైతే అదేంది చూసుకోండి మీరు. ఎలా ఉంది చూడండి. సో అలా ఉంటుంది. వీడియో తీస్తే నన్ను ఎవరు ఆపరు. ఇంక మీరు నన్ను ఏం అడగమాగండి బ్రో, నిన్ను ఎవరు ఆపట్లేదు ఏంటి అని మాత్రం అనమాగండి. ఇంకెవరు ఆపరు, వీడియో తీస్తున్నాను కాబట్టి. సో మూసుకొని వెళ్ళటమే, ఇంకా చేసేదేం లేదు. ఇంకా ఆపినా పోయినా ఇంక చేసేదేం లేదు. ఇలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. మనల్ని ఎట్టా ఎవరు ఆపర్రా, ఇంకా వీడియోలు తీసుకోవటమే, ఇంకా ఏం చేసేది లేదు. ఇలా ఉండదు. చూసుకుంటే ఇలా ఉండదు ఇక్కడ. ఇది ఎవరు చూడరు. ఇంకా నాకు వెళ్ళి ఫోన్ పట్టుకట్టు ఎవరో వాళ్ళు కళ్ళిస్తూనే ఉండరు. ఇక్కడ తగులుతూనే ఉంటారు అనమాట. చేసేదేం లేదు. ఇంకా ఇంకా అయిపోవటానికి వచ్చింది ఎగ్జిట్కి. సో ఇక్కడ ఇలా ఉండదు. మనం ఎట్టా ఇండియన్ అని ఇక్కడ ఎవరు మనల్ని కదిలియరు. ఎందుకంటే అంత మంచి పేరు తెచ్చారు మనకి మనోళ్ళు. మేము చేసేదేం లేదు. ఎగ్జిట్ అయిపోయాము, బయటకు వచ్చేసాము కూడా. మళ్ళీ వెళ్తా లోపలికి. అంత ఈజీగా 4 సార్లు తిరుగుతా అటు ఇటు ఊరికి. ఎందుకు తగ్గిపోతున్నారు క్రౌడు, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. సో టైం అయిపోతుంది, క్రౌడ్ మొత్తం తగ్గిపోతున్నారు ఇక్కడ. ఫస్ట్ చాలా మంది ఉండేవాళ్ళు, ఇప్పుడేమో తక్కువ ఉన్నారు. నాకు తెలిసి టైం 1 అయింది ఇక్కడ, అందుకని మూసేస్తున్నారు. చిన్నగా మూసేసి ఎవరి కాలు వెళ్ళిపోతున్నారు చూడండి, ఫాస్ట్గా. పోలీసు వాళ్ళు వస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. అయిపోయింది ఇక్కడ టైం, అందుకే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. మనల్ని ఎవరు ఆపలే. కానీ ఇది చూడండి, ఇది అసలు ఆ కొంచెం ఎందుకు వేస్తుందో కూడా అర్థం కావట్లేదు మనకి. అలా ఉంటారు ఇక్కడ జనాలు. ఇది చూడటానికే మీరు దీని వెనక నేను పోతా ఊరికే. మనం ఇండియా అని తెలుసు కదా, మనల్ని ఎవరు ఆపరు. ఇంకా కంటెంట్ రా, కంటెంట్ కావాలరా, కంటెంట్ రావట్లేదు. ఇక్కడ సగం మంది మన వాళ్ళే ఉంటారు, అందరూ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అసలు మన వాళ్ళని ఎవ్వరు వేయట్లేదు అనమాట. ఓన్లీ ఎవరైతే తెల్లగా ఉంటారో వాళ్ళని మాత్రమే పట్టుకుంటున్నారు. మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పట్టుకోవట్లేదు. ఈ స్ట్రీట్ని, ఈ ఏరియాని వదిలి వెళ్ళిపోవాలనిపించట్లేదురా నాయన. అట్టుంది వ్యవహారం ఇక్కడ. ఇంకేం చెప్పలేను నేను. మూసుకొని రూమ్కి వెళ్ళిపోతా. రేపు చూద్దాం ఏమైనా ఉంటే. ఇంకా అయిపోయిందండి, మూసేస్తున్నారు ఇక్కడిది. ఇక్కడ ఇంకో ఉండటం ఎక్కువ మంచిది కాదు. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకా దీనికన్నా బెటర్ వస్తాయి. ఆ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.
ఏదేమైనా హాస్టల్కి వచ్చేసాను, ఇంక అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ముందు వేచి చూడండి.